సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం. నీవు పట్టణములో దీవబడుదువు, పొలములో దీవింపబడుదువు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి అరణ్య ప్రాంతంలో కానాన్ దేశానికి వస్తున్న ప్రయాణంలో ఇంకా చివరి దశకు వారు వచ్చేసిన సమయంలో దేవుడైన యెహోవా మోషే గారి ద్వారా వారితో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, నువ్వు పొలంలోనేమి ఎక్కడున్నా సరే నువ్వు దీవించబడతావు. నా ఆజ్ఞలను ఎప్పుడైతే వెంబడిస్తావో, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటావో నీవు ఆశీర్వదించబడతావని దేవుడు స్పష్టంగా ఆ ప్రజలకు తెలియజేశాను. అట్లుగానే వారు ఎప్పుడైతే దేవుని వైపు ఉన్నారో, ఇజ్రాయెల్లో ఆనాడు కానీ ఈనాడు కానీ ఆధునికమైన ఆలోచనతో జ్ఞానవంతులుగా ఆస్వాదించాను. ఆనాటి పురాతన కాలంలోనే అప్పుడుకున్న ప్రజల కంటే వారి దగ్గర మంచి జ్ఞానం ఉంది. నేటి ఆధునిక కాల ఇజ్రాయెల్ కూడా అదే జ్ఞానం. ఎందుకంటే దేవుడు వారిని ఆస్వాదించాను. ప్రియకుమార కుమార్తె, ఈరోజు నీ పట్ల కూడా ఆయనకు అదే గురుంది. ఆయనకంటూ ఒక ఆశ ఉంది, ఆలోచన ఉంది. నిన్ను ఎలాగైనా దీవించాలి, నిన్ను నన్ను ఎలాగైనా ఆస్వాదించాలి. మన పక్షంలో ఉన్న దేవుడు. అయితే మనము ఆయన ధర్మశాస్త్ర ప్రకారము జీవించాలి. ఆయన వాక్యము ఏదైతే మనం తెలియజేస్తుందో దాని ప్రకారము మనము కొనసాగించబడాలి. ఎవరైతే ఆయన వాక్యానుసారంగా ఉంటారో ఆయన వారిని దీవించినప్పుడు సంగమా, దేవుని వాక్యాన్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుని యొక్క దీవెన నీ హస్తంలో ఉండాలి అంటే, నువ్వు అన్ని చోట్ల ఫలించబడాలంటే, ఇదిగో ఆయన వాక్యాన్ని వైపు జీవించు, ఆయన ధర్మశాస్త్ర ప్రకారము జీవించు. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నాను. నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదంతో నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించబడుతున్న దేవానికున్నాను. అయినా వారి పట్ల మీరు ఎలాంటి ప్రణాళికతో ఉన్నారో వాటిని సంపూర్ణంగా మీరు నెరవేర్చి నీ కృపాక్షేమలతో నింపండి. ఇదిగో మరి ముఖ్యంగానైనా ఎవరైతే నీ వాక్యానుసారం జీవిస్తున్నారో వారికున్న బంధకాలను విడుదల చేసి నీ కృపాక్షేమలతో నింపి బలపరచుకోమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన వాక్యంలో పడండి. ఆయన మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.